అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో 5గురు పసికందుల మృత్యువాత ప్రజలను బెంబేలెత్తిస్తోంది. 15 రోజుల్లో అభం శుభం తెలియని చిన్నారులు 5గురు అనారోగ్యానికి గురై మృతి చెందారు. పసికందుల మృతితో తల్లిదండ్రుల కడుపు కోత మిన్నంటింది. సింగన్నగూడెం గ్రామానికి చెందిన సవలం కన్నారావు నాంచారమ్మ దంపతుల బాబుకు డాక్టర్లు వైద్యాన్ని అందించారు. 2 రోజుల తర్వాత బాబును కాపాడలేమంటూ డాక్టర్లు చేతులెత్తేశారని తల్లిదండ్రులు ఆరోపించారు. చిన్నారుల మృతిపై ఐటీడీఏ పీఓ కావూరి చైతన్య స్పందించారు. సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. నా పేరు సవలం కన్నయ్య సార్. మా ఊరు సింగనగూడెం సార్. మా బాబుకి నాటు మందు గాని పసర్ లాంటివి గాని ఏమి పోయలేదు సార్. ఎందుకంటే వేరే వేరే హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు మందులు మార్చి ఇస్తారు, ఇది ఎక్కువైపోద్ది అనేసి మేము ఒకే హాస్పిటల్లో చూపించాం సార్ 2 సార్లు. అయినా కానీ మా బాబు ఇట్లా మాకు దక్కకుండా చేశారు సార్. బాబు ఇలాగ చనిపోయింది కాబట్టి మా బాబు కోసం ప్రభుత్వం నన్ను ఆదుకోవాలి. నా పేరు సవలం కన్నయ్య సార్. మా ఆవిడ మనకి 5 శిశువుల మరణాలు జరిగినవి. ఇది జరగకూడని విషయం. సో దీని గురించి విచారణ జరిపించడం జరిగింది. మెడికల్ లెవెల్లో విచారణ జరిపించడం జరిగింది. సో అలాగే మెడికల్గానే కాకపోకుండా వేరే డిపార్ట్మెంట్స్ వారిని కూడా ఇది కాన్ఫిడెన్షియల్గా పెట్టి వేరే డిపార్ట్మెంట్స్ వారిని కూడా మన జరిగిన ఆ ప్రదేశాలకు పంపించి వాళ్ళని విచారణ జరిపించడం జరిగింది. సో అందులో మాకు బొడ్డుగూడెం, సింగన్నగూడెం అండ్ మన చదలవాడ అనే ఈ ప్రాంతాల్లో జరిగినవి. అదే ఒక పాజిటివిటీతో మనమంతా కూడా ఈ హెల్త్ని ఇప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ గ్రామ సభలు అనేది ఇలా రీచ్ అవుట్ మారుమూల ప్రాంతాల్లో కూడా కండక్ట్ చేసి చేయవచ్చు. ఇంకా మలేరియాకి వచ్చి ఇది మలేరియా సీజన్ జూలై ఆగస్ట్ అనేది మన ఏజెన్సీ ఏరియాలో 245 కేసెస్ వచ్చాయి ఇప్పుడు వరకు. ఈ 2024లో 2023లో అది 300+ ఉంది. సో దాని మీద యాక్షన్ తీసుకొని ఇంతకుముందే IRS పే చేయడం జరిగింది. సో ఇప్పుడు మేము ఈ చింతూరులో మనకున్న తులసిపాక, మోతుగూడెం ఈ హాస్పిటల్ పరిధిలో ఇవి హాట్ బెడ్స్. సో వీటికి 4000 పైచులకు మస్కిటో నెట్స్ ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. వరదల దృష్టి చింతూరులో కూడా మేము దాన్ని ప్రయారిటీ బేసిస్గా తీసుకొని సాయంత్రం నుంచే ఒక 1200 డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. మనకి 400 కేసెస్ ఈ సంవత్సరంలో 2024లో నమోదయ్యాయి మన ఈ 4 మండలాల్లో. ఈ నెంబర్ వచ్చేసి మనకి నీళ్లు తాగటము, తినే ముందు తినిన తర్వాత శుభ్రంగా చేతులు కడుక్కోవటము, అలాగే ఈ క్లోరిన్ ట్యాబ్లెట్స్ను వాడటము, ఏదైనా ముందే సిమ్టమ్స్ వస్తే ఈ హాస్పిటల్స్ చేయడం, ఇలాంటి వాటిని చేయడం వల్ల టైఫాయిడ్ను కూడా మనం